ఆట 19వ ప్రపంచ తెలుగు మహాసభలో మరియు యూత్ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన భారీ బిజినెస్ ఎగ్జిబిషన్ సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. 1000కి పైగా సంస్థలు తమ ఉత్పత్తులు, సేవల్ని ప్రదర్శించాయి. రియల్ ఎస్టేట్ కంపెనీల స్టాల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. హైదరాబాద్, అమరావతి, దుబాయ్తో పాటు అమెరికాలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు తమ నివాస, వాణిజ్య ప్రాజెక్టులు, పెట్టుబడి అవకాశాల్ని ప్రవాస భారతీయులకు వివరించాయి. ఎన్ఆర్ఐలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక డిస్కౌంట్లు, కన్వెన్షన్ ఆఫర్లు, సులభ చెల్లింపు విధానాల్ని ప్రకటించడంతో స్టాల్స్ వద్ద సందర్శకుల రద్దీ కనిపించింది. రియల్ ఎస్టేట్తో పాటు విద్య, వైద్యం, ఐటీ, ఫినాన్స్, బీమా, స్టార్టప్ సంస్థల స్టాల్స్ కూడా సందర్శకుల్ని ఆకట్టుకున్నాయి. పెట్టుబడులు, వ్యాపార అవకాశాలు, నెట్వర్కింగ్ కి వేదికగా మారిన ఆటా ఎగ్జిబిషన్లో ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కొనసాగుతున్నటువంటి ఆటా సంబరాలకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుండి అధిక సంఖ్యలో డెలిగేట్స్ రావడంతో పాటు వారికి మెరుగైనటువంటి సేవలు అందించేందుకు హైదరాబాద్ నగరం వేదికగా, 2 తెలుగు రాష్ట్రాల నగర వేదికగా కొనసాగుతున్నటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా ఎన్ఆర్ఐలకు మెరుగైన సేవలు అందించేందుకు బాల్టిమోరే కన్వెన్షన్ వేదికగా ఇక్కడ స్టాల్స్ నిర్వహించడం జరిగింది. ఎగ్జిబిషన్ లో అత్యధిక స్థాయిలో ఉన్నటువంటి స్టాల్స్లలో హైదరాబాద్ నగరంతో పాటు అమరావతి, విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగిస్తున్నటువంటి సంస్థలు కూడా ఇక్కడ అగ్రభాగాన నిలిచాయి. మనం ఈరోజు భానోదయ బిల్డర్స్ స్టాల్లో ఉన్నాం. భానోదయ బిల్డర్స్ వైస్ ప్రెసిడెంట్ రవిశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనను అడిగి అసలు ఎలాంటి బిజినెస్ ఆపర్చునిటీస్ వాళ్ళు క్రియేట్ చేయగలుగుతున్నారు, ఎలాంటి నమ్మకాలు ఎన్ఆర్ఐ ఫ్యామిలీస్ కు వాళ్ళు అందివ్వగలుగుతున్నారు అనేటటువంటి అంశంపై ఫేస్ టు ఫేస్ లో చర్చిస్తాం. వెల్కమ్ టు రవిశంకర్ గారు. నమస్కారం అండి. రవిశంకర్ గారు, అసలు ఆటా వేదికగా ఈ స్టాల్ నిర్వహించాలని ఎందుకు అనుకున్నారు? ఆటా అన్నది అమెరికాలో చాలా పాపులర్. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఇది 19th ఇయర్ వాళ్ళ యానివర్సరీ సెలబ్రేషన్స్ లో రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ వీఆర్ పార్టిసిపేటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఆటా. జస్ట్ 2 weeks బ్యాక్ మేము అక్కడ తెలంగాణ తెలుగు అసోసియేషన్ ఈవెంట్లో కూడా పార్టిసిపేట్ చేసాం. చార్లెట్లోని, నార్త్ కరోలినాలోని. అక్కడ కూడా మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ఇన్స్పిరేషన్తోనే మేము ఆటాకు వచ్చాం. రవిశంకర్ గారు, అంటే భానోదయ బిల్డర్స్ గత 2 దశాబ్దాల నుండి కస్టమర్లకు ఎంతో సేవలు అందించినటువంటి ఒక సంస్థగా మంచి పేరుంది. మీరు ఇంకా ఎలాంటి ఫర్దర్ యాక్టివిటీస్ కొనసాగించాలనుకుంటున్నారు? ఇంకా థ్యాంక్ యూ అండి. భానోదయ కన్స్ట్రక్షన్ కంపెనీ అనేది 2003లో స్థాపించబడ్డది. under the leadership of our honorable chairman GVN Murali Krishna garu. Okay,
ఈ కంపెనీలో ఇంతవరకు 20 ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాం. కంబైన్డ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ప్రస్తుతం క్రిస్టల్ అనే ప్రాజెక్టు రీసెంట్గా కొంపల్లిలో లాంచ్ చేసాం. ఇది చెప్పాలంటే గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ అపార్ట్మెంట్స్. ఈ ప్రాజెక్ట్కి ఉన్న మెయిన్ హైలైట్స్ ఏంటంటే ఇందులో అన్ని పర్మిషన్స్ తీసుకొని, పర్మిషన్స్ అంటే హెచ్ఎండి ఎల్పి నంబరు, రెరా నంబరు, తర్వాత 10 బ్యాంక్స్ ఈ ప్రాజెక్ట్కి హోమ్ ఫైనాన్స్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది అండ్ వీ వాంట్ టు డెలివర్ ఇట్ బై 2028 సెప్టెంబర్ కల్లా ఫ్లాట్స్ కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుదేలయ్యింది, అక్కడ మార్కెట్ లేదు అనేటటువంటి ఒక రాంగ్ ప్రొపగండా కొనసాగుతుంది. మీరు దానికి ఏం ఆన్సర్ ఇస్తారు? మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఓకే, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుదేల్ అనేది అన్యాక్సెప్టబుల్. Hyderabad always will be in demand. Hyderabad city itself has got its own brand image. మార్కెట్ తో హైదరాబాద్ సిటీకి సంబంధం లేదు. హైదరాబాద్ మీకు తెలుసు ఎంత పాపులర్ అనేది. అక్కడికి ప్రతి సంవత్సరం కనీసం 10 లక్షల మంది మైగ్రేట్ అవుతూ ఉంటారు అదర్ స్టేట్స్ నుంచి. హైదరాబాద్ ఆల్వేస్ విల్ బి ఇన్ డిమాండ్. నా 23 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నేను ఇది చెప్పగలుగుతాను. రవిశంకర్ గారు, అంటే ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు సేఫ్టీ, సెక్యూరిటీ, మార్కెటబుల్ టైటిల్ కు చాలా ప్రయారిటీ ఇస్తారు. ఇప్పుడు క్రిస్టల్ ప్రాజెక్ట్ లో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? గుడ్ క్వశ్చన్ అండి, థ్యాంక్ యూ. అసలు క్రిస్టలే కాదండి, మా కంపెనీ ఏ ప్రొడక్ట్ లాంచ్ చేసినా ప్రీ లాంచ్ అంటూ ఉండదు. మా కంపెనీలోని ఫస్ట్ ల్యాండ్ ఎక్వైర్ చేసుకుంటాం, కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది, ల్యాండ్ ఎల్బీ నెంబర్ తీసుకుంటాం, రెరా నెంబర్ తీసుకున్న తర్వాత మేము మార్కెటింగ్ స్టార్ట్ చేస్తాం. మేము అమ్మేది ప్రతిదీ కూడా క్వాలిటీ ప్రోడక్ట్. కస్టమర్కి కావాల్సింది సేఫ్టీ, సెక్యూరిటీ, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. క్రిస్టల్లో ఉన్న గొప్ప అనదర్ స్పెషాలిటీ ఏంటంటే లిక్విడిటీ రెస్పాన్సిబిలిటీ కూడా వీఆర్ టేకింగ్ కేర్ ఫర్ ఎన్ఆర్ఐస్. ఎన్ఆర్ఐస్ మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచించండి. 2, ప్రీఎంఐ ఆఫర్. ఇది ద మోస్ట్ అట్రాక్టివ్ ఫర్ ది ఎన్ఆర్ఐస్. ఒక 10% డౌన్ పేమెంట్ చేసి రిమైనింగ్ 90% లోన్ అరేంజ్మెంట్ త్రూ నేషనలైజ్డ్ బ్యాంక్స్ చేసే రెస్పాన్సిబిలిటీ కూడా మేము తీసుకుంటున్నాము. ఆ 90% లోన్కు సంబంధించిన ఈఎంఐ కూడా కంపెనీ ఈజ్ గోయింగ్ టు రియంబర్స్ టిల్ హ్యాండ్ ఓవర్. అంటే ఈఎంఐ కూడా మీరే పేమెంట్ చేస్తారా? ఎస్ సార్. ఇట్స్ గ్రేట్. బ్యాంకులు ఎట్లా యాక్సెప్ట్ చేస్తాయి సార్? గుడ్ క్వశ్చన్. లోన్ అనేది కస్టమర్ డాక్యుమెంట్స్ చూసి మాత్రమే బ్యాంక్ ఇవ్వదు, ప్రాజెక్ట్ స్ట్రెంత్ చూసి ఇస్తుంది. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్. క్రిస్టల్ ప్రాజెక్ట్ స్ట్రెంత్, కస్టమర్కి సంబంధించిన అదే మన లోకల్ రెసిడెన్స్ అయితే సివిల్ రిపోర్ట్ బేసిస్ ప్రకారం, అదే ఎన్ఆర్ఐస్ అయితే వాళ్ళ క్రెడిట్ స్కోర్ ప్రకారం బ్యాంక్ లోన్ శాంక్షన్ చేస్తుంది. సో మేము చెప్పేది ఏంటంటే మీ క్రెడెన్షియల్స్ బాగుంటే మీకు 90% దాకా లోన్ వస్తుంది ఎట్ ఎ వెరీ రీజనబుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.2%. సో కస్టమర్ ఏంటంటే ఒక 10% డౌన్ పేమెంట్ చేసిన తర్వాత he can relax for 30 months, అంటే 2.5 years. By 30 months the project will be ready. నేను ఒకటే చెప్పదలుచుకుంది ఎన్ఆర్ఐ మిత్రులకి అందరికీ కూడా, 10 lakhs is not a big amount. 10% is not a big amount because you are earning in dollars. Right? ఆ 10% ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కంపెనీ is going to take care about the construction, company is going to take care about the loan processing, company is going to take care about your EMI. మీ లైఫ్లో టెన్షన్ ఉండొచ్చు, మీ జాబ్లో టెన్షన్ ఉండొచ్చు, మా ఈఎంఐలో మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు. అండ్ ఇక్కడ కూడా మేము ఇచ్చేది ఏంటంటే బ్లాంకెట్ అష్యూరెన్స్ ఇస్తున్నాం. ఎక్కడ డెడ్ లైన్స్ చెప్పడం లేదు. నేను సెప్టెంబర్ 28 వరకే నేను నీ ఈఎంఐ రియంబర్స్ చేస్తానని చెప్పడం లేదు. ఈఎంఐ విల్ బి రియంబర్స్ టిల్ హ్యాండ్ ఓవర్. ఒకవేళ 1 or 2 months డిలే అయినా కూడా కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కంపెనీ ఆక్యుపెన్సీ కస్టమర్ తీసుకున్నంత వరకు రియంబర్స్ చేస్తూనే ఉంటుంది ఈఎంఐ. బట్ అవర్ డెడ్ లైన్ ఈస్ సెప్టెంబర్ 2020. అంటే ఫ్రీలాన్స్ పేరుతోని వేల సంఖ్యలో ఎన్ఆర్ఐస్ నష్టపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఎన్నో కేసులు నమోదైనాయి, ఎన్నో సంస్థలను బ్లాక్ లిస్ట్ లో పెట్టినటువంటి అది ఉంది. ఒక ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్, ఒక జెన్యూన్ ఇన్వెస్టర్, ఒక ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ భానోదయ బిల్డర్స్ ఆర్ భానోదయ కన్స్ట్రక్షన్స్ ఆర్ యువర్ ప్రాజెక్ట్. ఇన్ జనరల్ గివ్ ద సజెషన్ హౌ టు చూస్ ద ప్రాజెక్ట్. సింపుల్ సార్, ఒకటే నేను చెప్పదలుచుకుంది.
వీఆర్ ఆల్ ఇంటెలిజెంట్ పీపుల్. yes కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ ఇంటెలిజెన్స్లో కూడా ఒక్కొక్కసారి కస్టమర్స్ ఎవరో రికమెండ్ చేయడం మూలంగా రాంగ్ స్టెప్స్ చేస్తూ ఉంటారు. yes ప్రీ లాంచ్ అనేది నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ అనేది అందరికీ తెలుసు. ప్రీ లాంచ్ కోసం ఎందుకు వెళ్తారంటే రేట్ బెనిఫిట్ కోసం. ఎప్పుడైతే మీరు రేట్లో కాంప్రమైజ్ అవుతారో క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వాలి, పైగా అదర్ ఇష్యూస్లో కూడా మీరు కాంప్రమైజ్ అవ్వాలి. అండ్ ఇది యు ఆర్ టేకింగ్ అన్యూ రిస్క్, ఇట్ ఈస్ నాట్ ఎ క్యాలిక్యులేటివ్ రిస్క్. నేను ఇచ్చే సలహా ఒకటే ఎన్ఆర్ఐస్ కూడా, డోంట్ గో విత్ ప్రీ లాంచింగ్. yes ఒక ఎల్పి నెంబర్ ఉండాలి, రెరా నెంబర్ ఉన్న తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇదివరకులా లేదు, ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటుంది. రెరా యాక్ట్ వచ్చిన తర్వాత కూడా బిల్డర్స్ ఎవరు కూడా ఇటువంటివి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. yes ఎస్పెషలీ మా కంపెనీలో అయితే ప్రీ లాంచ్ అనేది రూల్డ్ అవుట్. yes వెరీ గుడ్. రవిశంకర్ గారు, మీరు టీటీఏ కాన్ఫరెన్స్ లో స్టాల్ పెట్టారు, ఆటా కాన్ఫరెన్స్ లో స్టాల్ పెడుతున్నారు, రేపు హ్యూస్టన్ తెలుగు అవును. అసోసియేషన్ దాంట్లో కూడా 50 స్టాల్ పెడుతున్నారు. Yes. మీకు ఎలాంటి స్పందన వస్తుంది ఎన్ఆర్ఐస్? హౌ దే ఆర్ రెస్పాండింగ్? వాట్ కైండ్ ఆఫ్ క్వరీస్ దే ఆర్ రేజింగ్? ఎలాంటి క్వశ్చన్స్ మేము ముందుకు? ఫస్ట్ మేము ఇక్కడికి వచ్చింది బ్రాండ్ ప్రమోషన్. వెరీ గుడ్. వీ హావ్ నాట్ కమ్ హియర్ ఫర్ బిజినెస్. ఓ గ్రేట్. వీ హ్యావ్ కమ్ హియర్ టు ఇంట్రడ్యూస్ అవర్ సెల్స్. వెరీ గుడ్. ఎందుకంటే వీఆర్ డీలింగ్ క్వాలిటీ ప్రొడక్ట్స్. Yes. ఎన్ఆర్ఐస్ ఆర్ లుకింగ్ ఫర్ క్వాలిటీ. ఎన్ఆర్ఐ వాంట్స్ ట్రాన్స్పరెన్సీ. ఎన్ఆర్ఐస్ వాంట్స్ సిస్టమ్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ బానోదయ కన్స్ట్రక్షన్ కంపెనీ. ఇక్కడ మేము అమ్మేది ఫ్లాట్స్, మేము ఏది చేస్తాం అదే చెప్తాం. అన్నీ కూడా వీ బిలీవ్ ఇన్ ట్రాన్స్పరెన్సీ సిస్టము. ఓకే, ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ వైట్, బ్లాక్ అండ్ వైట్. వెరీ గుడ్. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ ఫాల్స్ కమిట్మెంట్. ఓకే, రవిశంకర్ గారు, ఈ ఆటా ఉత్సవాల వేదికగా ఆటా కస్టమర్లకు కానివ్వండి, విజిటర్స్ కానివ్వండి, డెలిగేట్స్ కానివ్వండి, స్పెషల్ ఆఫర్స్ ఏమి ఇస్తున్నారు? గుడ్ క్వశ్చన్ సార్. మంచి క్వశ్చన్ అడిగారు. ఇంతవరకు Yes. అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాం కాబట్టి Yes. బ్రాండ్ ప్రమోషన్తో పాటు డెఫినెట్గా ఎవరైనా మంచి కస్టమర్స్ గారు ఉండి, ఓకే, వాళ్ళకి మేము ఇచ్చే స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఈ 30th ఆగస్టు లోపల మా దగ్గర ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ ఎవరైనా బుక్ చేసుకుంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది మేము కస్టమర్స్ ఇస్తున్నాం, ఎస్పెషలీ ఫర్ ఎన్ఆర్ఎస్ కస్టమర్. సార్, మీకు చాలా పెద్ద గిఫ్ట్ అది. ఆఫర్ అనేది చాలా పెద్ద ఆఫర్ అది. బంపర్ ఆఫరింగ్. Yes. అలా బానోదయ బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ వారు ఇస్తున్నటువంటి ఆఫర్ ను ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ అవైల్ చేసుకోవాలి. ఫ్రీ రిజిస్ట్రేషన్ కాస్ట్ అనేటటువంటిది మీకు టోటల్ ప్లాట్ లెవెల్లో 10 to 15% ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలంటని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ రవిశంకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీశైలం గారు. ఓకే, అండ్ వీఆర్ ఆనర్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బానోదయ బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అధినేత చైర్మన్ జీవి మురళీకృష్ణ గారు మనతో పాటు ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్ గెస్ట్ గా ఉన్నారు. సార్, ఆటా వేదికగా మీ స్టాల్ నిర్వహించారు, బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తుంది. ఎలాంటి హోప్స్ జనరేట్ చేస్తున్నది ఈవెంట్? థ్యాంక్ యూ శ్రీశైలం గారు. ముందుగా ప్రైమ్ 9 టీవీ యాజమాన్యానికి, టీంకి, ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను జీవీఎన్ మురళీకృష్ణ, చైర్మన్ భానోదయ అండ్ నీమ్స్ బ్యూరో గ్రూప్ అండి. అమెరికాలో లాస్ట్ 1 month నుంచి టూర్ చేస్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ 3 ఈవెంట్స్ కంప్లీట్ చేసుకున్నాం. టుడే వీఆర్ అట్ బాల్టిమోర్ ఆటా కన్వెన్షన్లో ఉన్నామండి. మా ప్రొడక్ట్స్ భానోదయ 2003 నుంచి కన్స్ట్రక్షన్ సిరీస్లో ఉందండి. కొంపల్లిలో క్రిస్టల్ అని మెగా లగ్జరియస్ గేటెడ్ కమ్యూనిటీ 1170 ఫ్లాట్స్తో కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. అలాగే నీమ్స్ బ్యూరో ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో రాజధాని, మన ఊరు, ఇంపీరియా అని 3 మెగా డిటిసిపి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తున్నామండి. సో ఈ క్రమంలో ఎన్ఆర్ఐస్ని కలవడం కోసం సింగపూరు, అలాగే గల్ఫ్ కంట్రీస్, అమెరికా లాస్ట్ 3 years నుంచి ట్రావెల్ చేస్తున్నాము. ఆటా అనేది ఒక మంచి వేదిక అండి. ఇక్కడ చాలామంది ఎన్ఆర్ఐస్ని ఒకే ప్లాట్ఫామ్లో కలవడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. ఆటాలో స్పాన్సర్గా మేము ఇక్కడ స్టాల్లో ఉన్నామండి. ఎలాంటి స్పందన ఉంది పార్టిసిపెంట్స్? చాలా మంచి స్పందన ఉందండి. నిన్న కూడా చాలా మంది ఎన్ఆర్ఐస్ని, తెలుగు ఎన్ఆర్ఐస్ని కలవడం జరిగింది. ఇక్కడ ఎలా ఉంటుందంటే ముందుగా మన ప్రోడక్ట్ని, మన కంపెనీ యొక్క విజన్ని, ప్రోడక్ట్ని, నాలెడ్జ్ షేర్ చేయడం జరుగుతుంది. తర్వాత నెమ్మదిగా వాళ్ళు లోకల్ వాళ్ళకు ఉండేటువంటి కాంట్రాక్ట్స్ ద్వారా సైట్ విజిట్ చేయమని చెప్పి వాళ్ళని కోరడం జరుగుతుంది. అలా వాళ్ళు సైట్ విజిట్ చేసిన తర్వాత
వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళ ప్రయారిటీస్ అన్ని కూడా చెక్ చేసి. మురళీకృష్ణ గారు, ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళ ప్రొడక్ట్ సేఫ్టీ, సెక్యూరిటీ, ఇన్వెస్ట్మెంట్ అనేది కోరుకుంటారు. మీరు వాళ్ళకు ఎలాంటి అభయ హస్తం ఇవ్వగలరు Prime 9 వేదికగా? నేను ప్రతిసారి నేను చెప్తానండి, నేను 4 ముఖ్యమైన విషయాలు చెప్తానండి. మొట్టమొదటిగా ఎవరైనా సరే సైట్ చూడండి. ఫస్ట్ యూ గివ్ సమ్ టైమ్ టు విజిట్ ద సైట్, దెన్ ఓన్లీ డిసైడ్. దట్ ఈస్ ఫస్ట్ ప్రయారిటీ అండి. రెండోది సెక్యూరిటీ. సెక్యూరిటీ అంటే మనం చేస్తున్నటువంటి 4 ప్రాజెక్టులు, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కానీ, అలాగే 3 DTCP ప్రాజెక్ట్స్ కానీ లీగల్లీ అప్రూవ్డ్ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ అండి. సో సెక్యూరిటీ పరంగా ఈ 4 ప్రాజెక్టులు కూడా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్. అలాగే మంచి లొకేషన్లో, నైబర్హుడ్ ఉన్నటువంటి లొకేషన్స్లో ఉండడం వల్ల ఎప్రిషియేషన్ కూడా ఉంటుందండి. సెక్యూరిటీ, ఎప్రిషియేషన్, అలాగే విత్డ్రాయల్. ఎప్పుడైనా వాళ్ళకి ఏదైనా వాళ్ళు దే వాంట్ టు సెల్ ద ప్రాపర్టీ, ఎప్పుడైనా వాళ్ళ ప్రాపర్టీ సేల్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ టైంలో కూడా మేము వాళ్ళకి కంప్లీట్గా సపోర్ట్ చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ లిక్విడేట్ చేసే విధంగా కూడా సహకరిస్తాం. మురళీకృష్ణ గారు, అంటే వాళ్ళు అంటే మీ దగ్గరనే కాకుండా ఓవరాల్ గా ఒక ఎన్ఆర్ఐ తన ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎన్ఆర్ఐఎస్కి ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే వాళ్ళు బాగా చదువుకుని చాలా థౌజండ్స్ ఆఫ్ మైల్స్ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి, సో ప్రతి ఇన్కమ్ కూడా, ప్రతి డాలర్ కూడా చాలా మోస్ట్ వాల్యుబుల్. సో వాళ్ళు చాలా రకాలుగా ఆలోచిస్తారు. బట్ నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీ ఎర్నింగ్స్లో ఉండేటువంటి ఏదైతే సేవింగ్స్ ఉన్నాయో వాటిని అత్యాశకు పోకుండా, ఏదో అధిక లాభాల కోసమను వేరే మాటలకు మీరు నమ్మి కాకుండా రీజనబుల్గా ఎక్కడైనా సరే ప్రతి చోట కూడా అప్రిషియేషన్ ఉంటుందండి. ఒక విషయం అయితే ముఖ్యంగా చెప్తాను నేను, వై హైదరాబాద్ అన్నప్పుడు హైదరాబాద్కు ఉన్నటువంటి పొటెన్షియాలిటీ 2 రకాలండి. ఒకటి జియోగ్రఫికల్గా ల్యాండ్ అవైలబిలిటీ, రెండోది పాపులేషన్. ఇవాళ పర్ యానమ్ నియర్లీ 1 to 1.5 lakh, పర్ మంత్ 1 to 1.5 lakh పీపుల్ డిఫరెంట్ లొకేషన్స్ నుంచి హైదరాబాద్కి మైగ్రేట్ అవుతున్నారు. ఎప్పుడైతే పాపులేషన్ పెరుగుతుంటుందో, మైగ్రేషన్ పెరుగుతుందో, వన్ ఆఫ్ ద మేజర్ క్రైటీరియా ఏంటంటే హౌసింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ల్యాండ్ ఎప్రిషియేషన్ ఎప్పుడూ ఉంటుంది. హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. అంటే ఎన్ఆర్ఐఎస్కి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి నేను వేరే విధంగా కాదు, మీరు ట్రస్ట్ చేయండి, విజిట్ చేయండి. అట్ ద సేమ్ టైం రీజనబుల్ ఎప్రిషియేషన్, గ్రాడ్యువల్ ఎప్రిషియేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఎస్, అంటే మీరు అంటే ఇప్పుడు గత 1 month నుండి అమెరికా టూర్ చేస్తున్నారు, టీటీఏ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యారు, రేపు హ్యూస్టన్ అవునండి 50 years ఆఫ్ దానికి కూడా అటెండ్ అవుతున్నారు. ఏ రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు ఎలాంటి సర్వీస్ చేయడానికి, ఎలాంటి డిస్కౌంట్స్ ఇవ్వడానికి, ఎలాంటి ఆఫర్స్ ఇవ్వడానికి ముందుకెళ్తున్నారు? ఒకటి ఏంటంటే ఎన్ఆర్ఐఎస్ చాలా జెన్యున్ గా ఉంటారండి. వాళ్ళది ట్రాన్సాక్షన్ చాలా జెన్యున్ గా ఉంటుంది. రియల్ గా వీ షుడ్ అప్రిషియేట్. అందువల్ల మేము కూడా అలాంటి ప్రొఫైల్ ఉన్నటువంటి వాళ్ళతో ట్రావెల్ చేయడం, అలాంటి ప్రొఫైల్ ఉన్నటువంటి వాళ్ళు ఇన్వెస్టర్స్గా ఉంటే మాకు కూడా అద్భుతంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన. రెండోది ఏంటంటే ఎన్ఆర్ఐస్ మేము నెక్స్ట్ వీక్ హ్యూస్టన్లో 50th anniversary వాళ్ళది గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము. ఎన్ఆర్ఐస్ ఏం కోరుకుంటారంటే, ఫస్ట్ ట్రస్ట్. వాళ్ళు నమ్మితే మాత్రం చాలా బాగా అద్భుతంగా నమ్మి వాళ్ళ కమ్యూనిటీలో కానీ వాళ్ళ సర్కిల్లో కానీ బాగా స్ప్రెడ్ చేస్తారు. సో మేము కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి అష్యూరెన్స్ ఏంటంటే, ఇవాళ నేను యాజ్ ఎ చైర్మన్గా ఇక్కడ ఉన్నాను, ఐఎమ్ నాట్ ఏ మిడిల్ మ్యాన్. సో మాకు ఏదైతే మార్కెటింగ్ బఫర్ ఉంటుందో అది నేను ఎన్ఆర్ఐస్కి ఇక్కడ డైరెక్ట్గా ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క రకంగా వాళ్ళకి నేను బెనిఫిట్ చేసి డైరెక్ట్గా నేనే ఉన్నాను కాబట్టి, అండ్ సెల్లర్ ఇక్కడ ఉన్నారు, బయ్యర్ ఉంటారు కాబట్టి 1-to-1 డీల్లో నేను వాళ్ళకి ద బెస్ట్ ప్రైస్ ఆఫర్ చేస్తాను. మురళీకృష్ణ గారు, అంటే వై హైదరాబాద్ అని చెప్పి మీరే క్వశ్చన్ రేజ్ చేశారు. నేను కూడా అడుగుతున్నాను. అంటే గవర్నమెంట్లు మారినాయి, స్లో డౌన్ అయ్యింది అనేటటువంటి నెగిటివ్ టాక్ ఉన్నది, కొన్ని రూమర్స్ కొనసాగుతున్నాయి. ఈ సిచ్యువేషన్ లో వై హైదరాబాద్ అని నేను అడుగుతున్నాను. కన్క్లూజన్ క్వశ్చన్ కదా. షూర్. హైదరాబాద్ లో మాత్రమే డౌన్ అవ్వలేదండి మార్కెట్ అనేది. ఇది గ్లోబల్ గా కూడా చాలా బిజినెస్ లో వచ్చినటువంటి డౌన్ ఫాల్ అండి. ఇది వార్ ఎఫెక్ట్ అవ్వచ్చు, మెనీ రీజన్స్ ఉన్నాయండి. సో అలాంటి వన్ ఆఫ్ ద రీజన్ గవర్నమెంట్ పాలసీస్ లో ఏమైనా ఉంటే ఉండొచ్చేమో తప్ప, బట్ గవర్నమెంట్స్ చేంజ్ అయినంత మాత్రాన హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి వచ్చిన డోకా ఏం లేదండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి నేను ఒకటే మాట చెప్తాను, మైగ్రేషన్ ఇస్ ద మెయిన్ పొటెన్షియల్. హైదరాబాద్కి ఇప్పుడు కూడా ఎవ్రీ మంత్ నియర్లీ 1 to 1.5 lakh పీపుల్ డిఫరెంట్ లొకేషన్స్ నుంచి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి మైగ్రేట్ అవుతున్నారు. హైదరాబాద్ పాపులేషన్ గ్రాడ్యువల్గా పెరుగుతూనే ఉంది. సో ఇదొక్కటి సింబల్ ఏంటంటే, ఎప్పుడైతే మైగ్రేషన్ ఉంటుందో అక్కడ ల్యాండ్ ఎప్రిషియేషన్ ఉంటుంది, ల్యాండ్ రిక్వైర్మెంట్ ఉంటుంది, హౌసింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. లేఅవుట్స్ కానీ ఫ్లాట్స్ కానీ ఎక్కడ డోకా లేదండి.
ఇదంతా ఒక రకమైనటువంటి జనరల్ కామెంట్ లాగా చేసి జనాల్లో అదొక రకమైనటువంటి అభిప్రాయాన్ని క్రియేట్ చేశారు తప్ప హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ రియల్ ఎస్టేట్ ఇన్ ద వరల్డ్. హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ సిటీ ఫర్ ఎనీ ఇన్కమ్ గ్రూప్. థ్యాంక్ యూ అండి. ఏది ఏమైనా కానీ ఎన్ఆర్ఐస్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటిది సేఫ్టీ సెక్యూరిటీగా ఉండాలి అంటేనంటే లీగల్ గా వ్యాలిడేట్ అయినటువంటి ప్రాపర్టీస్ మీదనే ఇన్వెస్ట్ చేయాలంటని చెప్పి Prime9 మరోసారి మీకు కాషన్ గా ఇస్తుంది. ఫ్రీ లాంచ్ ఆఫర్ల పేరుతోని మీరు మోసపోయేటటువంటి విధానాల విషయం అండి. మేము ఏ రోజు కూడా ప్రీ లాంచ్ చేయలేదండి. ఇప్పుడు మా క్రిస్టల్ ప్రాజెక్ట్ ఉంది. క్రిస్టల్ ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ వచ్చాకే మేము ఫస్ట్ సేల్ తీసుకున్నాం. అలాగే మా డిటిసిపి అండ్ రేరా అప్రూవల్ ప్రాజెక్ట్స్ లో కూడా డిటిసిపి అప్రూవల్ వచ్చి ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేసి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత డిటిసిపి అప్రూవల్ వచ్చాక రేరా రిజిస్ట్రేషన్ అయిన తర్వాతే మేము వీ వెంట్ ఫర్ ఫస్ట్ సేల్ అండి. సో ఇక్కడ ప్రీ లాంచ్ అని కానీ లేకపోతే అగ్రిమెంట్స్ మీద ల్యాండ్స్ ని సేల్ చేయడం కానీ అది కూడా ఏ రోజు కూడా మేము చేయలేదు. అది గట్టిగా చెప్తారు. క్రిస్టల్ క్లియర్ గా మీకోసం క్రిస్టల్ ప్రాజెక్ట్ అనేది సిద్ధంగా ఉంది. భానోదయ కన్స్ట్రక్షన్స్ 2003 ఇయర్ నుండి లక్షలాది మంది సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారు. భవిష్యత్తుకు ఎన్నో ఆశలతోని మనం ఇల్లును కొనుగోలు చేస్తాం. కొనుగోలు చేసేటప్పుడు ప్రతి చిన్న అంశాన్ని కులంకుశంగా పరిశీలించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. భానోదయలో ఉన్నటువంటి అనుభవాన్ని మనం ఇన్కాష్ చేసుకోవడానికి ఆటా వేదికతో పాటు అన్ని అంశాలను సమీకరించుకోవాలని చెప్పి కోరుకుంటుంది Prime9.